ఈ టైంలో సైబర్ సాతి యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. అసలు ఈ యాప్ వల్ల ఉపయోగాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. అయితే అనధికారికంగా మన పేరు మీద ఎవరైనా తీసుకుంటే దాన్ని వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా మన మొబైల్ ఎవరైనా కాజేసినప్పుడో లేదా మన మొబైల్ మిస్యూజ్ చేసినప్పుడు మనం వెంటనే దానికి సంబంధించి రిపోర్ట్ చేసేయచ్చు. అండ్ మన ఐఎంఈఐ నెంబర్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్, అది తెలుసుకుని దాన్ని ట్రాక్ చేయించవచ్చు, బ్లాక్ చేయొచ్చు కూడా అనమాట. పూర్తి స్థాయిలో మనం ఆ మొబైల్ మిస్యూజ్ అవ్వకుండా కూడా ఆపేయచ్చు అనమాట. దాంతోపాటు ఏదైనా అనుమానిత కాల్స్ వచ్చినా సరే, ఎస్ఎంఎస్లు వచ్చినప్పుడు కూడా కాల్ లాగ్ నుంచే నేరుగా మనం ఫిర్యాదు చేయొచ్చు అనమాట. అండ్ మొబైల్ పోయినప్పుడు లేదా మొబైల్ దొంగతనం జరిగినప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా దీనివల్ల ఉంటుంది. దాంతోపాటు మన మొబైల్ ఫోన్ యొక్క ప్రామాణికతను కూడా ఈ యాప్ ద్వారా, సంచార్ సాతి యాప్ ద్వారా మనం గుర్తించవచ్చు అనమాట. ప్రత్యేకంగా చూస్తే ఇందుకోసం మనం ఐఎంఈఐ నెంబర్ను ఎంటర్ చేయాలన్నమాట. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ ఫీచర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఈ సంచార్ సాతి అనే యాప్ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కొన్ని మాసాల క్రితం రిలీజ్ చేశారు. ఈ యాప్ను వాడటం వల్ల ఇప్పటి వరకు కూడా దాదాపు 7 లక్షలకు పైగా పోయిన ఫోన్లు, మిస్ అయిన ఫోన్లు, థెఫ్ట్కు గురైన ఫోన్లు రికవరీ అయ్యాయి. దొంగతనానికి గురైన దాదాపు 3.7 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. అదేవిధంగా 30 మిలియన్ల మోసపూరిత కనెక్షన్స్ను తొలగించారనమాట. ఇదంతా చూస్తే సంచార్ సాతి యాప్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. అందుకనే ఏదైతే స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఇది ప్రీ ఇన్స్టాల్ చేయాలని చెప్పారు. ఈ సంచార్ సాతి యాప్ ద్వారా మన పేరు మీద ఎన్ని దొంగ సిమ్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఐఎంఈఐ నెంబర్ తెలిపి వాటిని బ్లాక్ చేసుకోవచ్చు.